హలో అండి. అందరికీ నమస్కారం. నేను రీసెంట్‌గా శంకరపల్లిలో ఉన్న ఒక అయ్యప్ప టెంపుల్‌కి వెళ్ళాను. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది కేరళలోని శబరిమల టెంపుల్‌కి ప్రతిరూపంగా నిర్మించారు. ఇది లింగంపల్లి నుండి 23 కిలోమీటర్స్ ఉంది. మేము మా ఓన్ వెహికల్‌తో వెళ్ళాము. మాకు ఈ టెంపుల్‌ని చేరుకోవడానికి అప్రాక్సిమేట్‌గా 40 మినిట్స్ పట్టింది. ఇదే శంకరపల్లిలోని అయ్యప్ప టెంపుల్. బయట నుంచి చూడ్డానికి చాలా బావుంది. ఇదే ఎంట్రన్స్. సో, మనం లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్‌లో కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. చూడండి, టెంపుల్ చూడడానికి చాలా విశాలంగా ఉంది. చూస్తుంటే రీసెంట్‌గా పడి పూజ జరిగినట్టుంది. డిసెంబర్ టైం కావడం వల్ల చాలామంది స్వాములు ఉన్నారు. మేము మార్నింగ్ 9 ఆ టైంకి వచ్చాము. ఎర్లీ మార్నింగ్ అయితే రష్ ఉంటుందేమో అని. టెంపుల్ అయితే చాలా క్లీన్‌గా ఉంది. చూడడానికి టెంపుల్ శబరిమల టెంపుల్‌కి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అందంగా రిక్రియేట్ చేసినట్టుంది. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్‌కి రాగానే గుడిలోకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మీరు చూస్తున్నట్లు మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తారు. 6:45కి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. 11:30కి గుడి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. నైట్ 7:45కి హారతి ఇచ్చేసి 8కి క్లోజ్ చేసేస్తారు. సో, మీరు ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ధ్వజస్తంభం ఇంకా కడుతున్నట్లున్నారు. ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణం చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది గర్భగుడి. ఈ గర్భగుడి లెఫ్ట్ సైడ్లో సేమ్ శబరిమల లాగా వినాయక స్వామి, నాగరాజ స్వామి టెంపుల్స్ ఉన్నాయి. ఇది గర్భగుడి బ్యాక్ సైడ్. గర్భగుడికి రైట్ సైడ్లో మాలికాపురత్తమ్మ తల్లి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగిన వెంటనే రైట్ సైడ్లో ఫంక్షన్ హాల్ లాగా ఉంది. ఇక్కడే ఇరుముళ్ళు కడుతున్నారు. మీకు కనిపిస్తున్నది భోజనశాల. ఇందులోనే ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడే స్వాములకు భిక్ష పెడతారు.
కేరళకు వెళ్ళే అవకాశం లేని వారికి ఈ శంకరపల్లి అయ్యప్ప స్వామి ఆలయం ఒక చక్కని అవకాశం. మీరు శంకరపల్లి ప్రాంతంలో ఉంటే ఈ దేవాలయాన్ని తప్పకుండా చూడండి.